హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ 7th డే మ్యాజిక్ ప్రాక్టీస్. ప్రతికూలతలో నుండి బయటకు వచ్చే మ్యాజిక్ అంటే ప్రతికూల పరిస్థితులలో ఏర్పడే మ్యాజిక్ అన్నమాట. బహుళ అనే వ్యక్తి అంటున్నాడు, కృతజ్ఞతా భావం మనసులో ఉండే వ్యక్తి ఏ పరిస్థితుల్లోనైనా కృతజ్ఞుడుగానే ఉండగలడు అని. ప్రతికూల పరిస్థితులు అంటే ఏంటి? మన సన్నిహిత బాంధవ్యాలు సంక్షోభంలో చిక్కుకున్నాయా, లేదంటే మన ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయా, ఆరోగ్యం అస్సలు బాగాలేదా, ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉందా? ఇలాంటి పరిస్థితులన్నిటికీ కారణం ఏంటి? మనం చాలా కాలంగా కృతజ్ఞత రాహిత్యంగా ఉండడమే. మనకు అందిన వసతుల పట్ల మనం కృతజ్ఞత చూపించలేదన్నమాట. అంటే మనం వాటిని ఒక హక్కుగా ఫీల్ అవుతున్నాం. హక్కుగా అంటే ఎలా? టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్గా అలా ఫీల్ అవుతున్నాం అన్నమాట. ఇలా మనకు లభించిన వాటి పట్ల కృతజ్ఞత లేకపోవడం అనేది కృతజ్ఞత రాహిత్యానికి చిహ్నమే. మనం వాటిని ఎప్పుడైతే హక్కుల కింద భావిస్తామో మనం వాటి పట్ల కృతజ్ఞత చూపించలేం. మనం ఎదుటివారికి కృతజ్ఞత చెప్పినప్పుడు మనకు మన జీవితంలో అభివృద్ధి సాధించినట్లే. మనం పొందిన వసతుల పట్ల మనం కృతజ్ఞత చూపించకపోతే అవి దిగజారిపోతాయి. ఇక్కడ ఆథర్ మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అదేంటంటే, మీ ఆరోగ్యం బాగున్నప్పుడు ఎప్పుడైనా మీరు కృతజ్ఞత చెప్పారా? లేదంటే ఏదైనా గాయమో జబ్బో అయినప్పుడు మాత్రమే మీరు దాని గురించి ఆలోచించారా? మీ ఉద్యోగానికి మీరు ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పారా? లేదంటే అందులో ఏదైనా తగ్గింపు జరిగినప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచించారా? మీ జీతానికి కృతజ్ఞత చెప్పారా? లేదంటే దాన్ని ఒక హక్కుగా భావించారా? మీకున్న కారో బైకో ఏదైనా అది సాఫీగా నడుస్తున్నప్పుడు దానికి ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పారా? లేదంటే అది ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచించారా? మీ జీవితం సాఫీగా సాగిపోతున్నప్పుడు మీ ప్రియమైన వారికి ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పారా? లేదంటే మీ బాంధవ్యాలు ఏదైనా ఇబ్బందుల్లో పడ్డప్పుడు మాత్రమే వాటి గురించి ఆలోచించారా? ప్రతిరోజు జీవించి ఉన్నందుకు మీలో కృతజ్ఞత ఉందా? లేదంటే దాన్ని కూడా మీరు ఒక హక్కులాగానే భావిస్తున్నారా? ఇలా మనకు దక్కిన వాటన్నిటి పట్ల మనం కృతజ్ఞత చూపించకుండా దాన్ని ఒక హక్కుగా భావించామనుకోండి, దానికి బదులుగా ఏమవుతుందంటే మనం ప్రతికూలతలు మాట్లాడే సందర్భం ఏర్పడుతుంది. అంటే ఎప్పుడు కంప్లైంట్స్ చేయడం అవి ఏర్పడతాయి. దానివల్ల ఏమవుతుంది? ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మనం మరిన్ని కంప్లైంట్స్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అన్నమాట. మీరు వాతావరణం గురించి, ట్రాఫిక్ గురించి, మీకు వచ్చే బిల్లుల గురించి, మీ లైఫ్ పార్ట్నర్ గురించి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి, మీ బాస్ గురించి, మీకు పరిచయం లేని వ్యక్తుల గురించి అయినా ఎవరి గురించి అయినా మీరు కంప్లైంట్ చేసినప్పుడు మీకు లభించిన వాటి పట్ల మీకు కృతజ్ఞతే లేదన్నమాట. దీనివల్ల ఏమవుతుంది? మీరు కలలుగనే జీవితాన్ని మీ చేజేతుల దూరం చేసుకుంటారు. ఏదైనా మనం అనుకున్నది వికటించినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, మనలో కృతజ్ఞత అనేది లోపించిందని. ఆ విషయం మనమే తెలుసుకోలేకపోయామని. మీకు ఇంకొక మంచి విషయం ఏంటంటే, మీరు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, అంటే సమయం మీకు అనుకూలంగా లేదనుకోండి, నెగిటివ్ సిచ్యువేషన్స్లో ఉన్నారనుకోండి, మీలో గనుక కృతజ్ఞతా భావం ఉంటే ఆ సమస్యలు మీకు ఎంతో కాలం ఉండవు. కృతజ్ఞత వాటిని ఒక పొగలాగా ఊదిపారేస్తుంది. అంటే మనం ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు కృతజ్ఞత చూపించడం అనేది చాలా కష్టమైన విషయమే. అలాంటి పరిస్థితుల్లో కూడా మనకి అందులోంచి ఏదో ఒక మంచి విషయం దొరక్కపోదు మనం కృతజ్ఞత చూపించడానికి. ఎందుకంటే కృతజ్ఞతా భావం అనేది ఆ పరిస్థితులను మార్చగలదని, మ్యాజిక్ చేయగలదని, మళ్ళీ అన్ని సవ్యంగా చేయగలదని మనకు తెలుసు కాబట్టి. గౌతమ బుద్ధుడు ఏమంటున్నాడంటే, ఇప్పటికైనా మనం మేల్కొని కృతజ్ఞత చూపిద్దాం. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా నేర్చుకోవాలి, లేదంటే కొంచెమైనా నేర్చుకోవాలి. కొంచెమైనా నేర్చుకుంటే మనం రోగగ్రస్తులు కాకుండా ఉంటాం. ఒకవేళ రోగగ్రస్తులైనా మరణించకుండా ఉంటాం. కనుక మనందరం కృతజ్ఞత కలిగి ఉందాం. బుద్ధుని వాక్యాలే మనకు ప్రేరణ కావాలి. ఈరోజు ప్రాక్టీస్ ఏంటంటే, మనకి ఒక ప్రతికూల పరిస్థితిని సెలెక్ట్ చేసుకోండి. అంటే మనం వెంటనే పరిష్కరించి తీరాల్సిన ఒక సమస్యని సెలెక్ట్ చేసుకోండి. అందులోంచి కొన్ని మంచి విషయాలను సెలెక్ట్ చేసి రాసుకోండి. అంటే ప్రతికూల పరిస్థితుల్లోంచి మంచి విషయాలు సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన పనే. అయినా కూడా అది మనం ప్రాక్టీస్ చేయాలి. బుద్ధుడు మనకి మార్గం చూపిస్తున్నాడు. ఆయన ఏం చెప్పారు? మనకు కాస్తైన కృతజ్ఞత ఉంటే ఏదైనా వ్యాధి రాకుండా ఉంటుంది. ఒకవేళ వ్యాధి వచ్చినా మనం మరణించకుండా ఉంటాం. అలా మనం ప్రతిదాన్ని పాజిటివ్గా ఆలోచించాలి. ఇక్కడ మనకి ఆథర్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితి, మనకు ఉద్యోగం లేకపోవడం అనుకోండి, దానికి సంబంధించిన మంచి విషయాలను ఎలా రాసుకోవాలో ఆవిడ మనకి ఇక్కడ చెప్పారు. నా కుటుంబంతో గడపడానికి నాకు కావాల్సిన సమయం దొరుకుతున్నందుకు కృతజ్ఞుడిని.
లేదా కృతజ్ఞురాలిని. నా జీవితంలో చాలా కాలం నాకు ఒక ఉద్యోగం ఉండినందుకు నాకు సంతోషంగా ఉంది. అది నాకు ఉద్యోగానుభవాన్ని ఇచ్చింది. ఇదే నా మొదటి నిరుద్యోగ సమయం అయినందుకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. బయట చాలా ఉద్యోగాలు ఉన్నందుకు ఆనందిస్తున్నాను. రోజు రోజుకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతున్నాయి. ఉద్యోగాలకు దరఖాస్తులు పెడుతూ ఇంటర్వ్యూలకు హాజరవుతూ నేను చాలా విషయాలు తెలుసుకుంటున్నాను, సంతోషపడుతున్నాను. నేను ఇంకా ఆరోగ్యంగా ఉండి ఉద్యోగం చేయగలుగుతున్నందుకు కృతజ్ఞుడిని. నా కుటుంబం ఇస్తున్న ప్రోత్సాహానికి, మద్దతుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఉద్యోగం పోయినాక దాని విలువేంటో తెలిసింది. ఇప్పటిదాకా నేను ఆ విషయమే ఆలోచించలేదు. ఇలా మనకి ఒక 10 పాజిటివ్ విషయాలు లిస్ట్ రాసుకోండి. గుర్తుంచుకోండి, మీలో ఉండే కృతజ్ఞతాభావం ఎలాంటి పరిణామాలను తీసుకొస్తుందో మీలో కలిగే భావాలను బట్టే మీకు అర్థమవుతుంది. మీరు ఇంతకు ముందు కంటే చాలా కులాసాగా ఉంటారు. అలా కులాసాగా ఉన్నప్పుడు పరిస్థితులు బాగవుతాయని మీకు అనిపిస్తుంది. సమస్యలకు పరిష్కారాలు కూడా దొరుకుతాయి. చివరిలో మన మ్యాజిక్ పదం ఉంది కదా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని రాసుకోండి. ఆ లిస్ట్ తర్వాత అదే మ్యాజిక్ చేస్తుంది. ఈరోజు మనం చేయాల్సిన ప్రాక్టీస్ ఇంకొకటి ఉంది. రేపు మార్నింగ్ నుండి నైట్ వరకు మీరు ఒక్క ప్రతికూల విషయం కూడా మాట్లాడడానికి వీల్లేదు, అంటే ఒక్క నెగిటివ్ కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఇది చాలా కష్టమైన పనే, కానీ ప్రయత్నిస్తే అది ఎంత మ్యాజిక్ చేస్తుందో మీకే అర్థమవుతుంది. ఇలా చేయడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే మనం ఒక రోజులో ఎన్ని నెగిటివ్స్ మాట్లాడతాం అనేది మనకు తెలియదు, కానీ అలాంటివి మాట్లాడడం వల్ల జరిగే పర్యవసానాలు మనకు తెలుసు. ఏం జరుగుతుంది, ఇంకా అలాంటి సిచ్యువేషన్సే మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనం మాట్లాడేది మనం గుర్తుంచుకొని కనుక ఏం మాట్లాడుతున్నామో మనకి ఒక ఐడియా కనుక ఉంటే మనం దాని నుంచి బయటపడవచ్చు. దీన్ని బట్టి మనం రోజులో ఎన్నిసార్లు నెగిటివ్ మాట్లాడబోతున్నామో, మనకు తెలియకుండా మాట్లాడుతున్నామో కూడా మనకు అర్థమవుతుంది. అలాగే మనం మన అలవాటు ప్రకారం ఏదైనా నెగిటివ్ మాట్లాడామనుకోండి, ఇక్కడ ఒక లైఫ్ లైన్ యూజ్ చేసుకోండి అంటున్నారు ఆవిడ. మీరు ఏదైనా మాట్లాడబోయే ముందు అందులో నెగిటివ్గా మాట్లాడారనుకోండి, వెంటనే అంటే నా ఉద్దేశం ఏంటంటే అని అక్కడి నుండి ఇలా చెప్పండి, దీనికి నేను కృతజ్ఞుడినై ఉన్నాను అని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చింది అనుకోండి, అరే ఏంటి ఇంత బిల్ వచ్చింది అని అంటూ ఉంటాం కదా మనం రెగ్యులర్గా. కానీ గుర్తుపెట్టుకోండి, అలా అనే ముందు మనం ఎలక్ట్రిసిటీ బిల్ రాగానే అరే ఏంటి అని నెగిటివ్ మాట్లాడబోతున్నామని గుర్తొచ్చింది అనుకోండి, అక్కడికే ఆపేసి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞురాలిని. దీనివల్లే కదా నా పనులన్నీ చాలా ఈజీగా అయిపోతున్నాయి. ఇలా మనం నెగిటివ్ మాట్లాడేటప్పుడు వెంటనే లైఫ్ లైన్ యూజ్ చేసుకోండి. ఇలా మనం ఈ లైఫ్ లైన్ని ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా నెగిటివ్ మాట్లాడుతున్నాం అనిపించగానే అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే ఫలానా, మళ్ళీ దానికి నేను కృతజ్ఞురాలనై ఉంటాను. ఇలా ఈ రోజంతా ఒక్క నెగిటివ్ కూడా మాట్లాడకుండా ఉండండి. ఈ ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే భవిష్యత్తులో మీకు ఏ చిన్న సమస్య వచ్చినా అది నిప్పు రాజేసుకోకుండానే మీరు మీ కృతజ్ఞతా భావంతో ఆర్పివేయండి. అది మంటలు చెలరేగక ముందే. ఆ తర్వాత మీ లైఫ్లో మ్యాజిక్ అనే వెలుగును వెలిగించండి అంటున్నారు ఆథర్. ఫైనల్గా ఈరోజు మన మ్యాజిక్ ప్రాక్టీస్ ఏంటి, రోజు మనం రాసుకునే 10 బ్లెస్సింగ్స్ని రాసుకోవాలి. వాటిని బయటికి చదువుకోవాలి. వాటికి ప్రతి వాక్యం చివర థ్యాంక్ యూ చెప్పుకోవాలి. తర్వాత మీ జీవితంలో ఉండే ఒక ప్రతికూల పరిస్థితిని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని తప్పకుండా పరిష్కరించే తీరాలని నిర్ణయించుకోండి. అందులోంచి అనుకూలంగా ఉండే ఒక 10 వాక్యాలను రాసుకోండి. ఆ లిస్ట్ చివర థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఈ మ్యాజిక్ పదాన్ని రాసుకోండి. తర్వాత ఒక రోజంతా మీరు ఒక్క నెగిటివ్ కూడా మాట్లాడకుండా ఉండండి. పొరపాటున ఏదైనా మాట్లాడితే లైఫ్ లైన్ని యూజ్ చేసుకోండి. అదేంటంటే అంటే నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే దీనికి నేను కృతజ్ఞులుగా ఉన్నాను అని. ఇలా లైఫ్ లైన్ మీరు ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నిద్రపోయే ముందు మన మ్యాజిక్ రాక్ తీసుకొని ఈరోజు మీ మ్యాజిక్ రాక్ మూమెంట్ ఏంటో తలుచుకొని థ్యాంక్ యూ చెప్పుకొని హ్యాపీగా నిద్రపోండి. ఇప్పుడు మీరు ఏ ప్రతికూల పరిస్థితి నుండి బయటపడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ముందే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.